హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నిన్న ఒక వీడియో పెట్టాను ఫేస్బుక్లో. ఒక సివిల్ ఇంజనీర్ ఫ్యామిలీ గురించి ఏం జరుగుతుంది, వాళ్ళ ఆస్తి పంపకాలని చెప్పేసి. సో అది పెట్టిన తర్వాత వాళ్ళ రెండవ తమ్ముడు, అంటే నలుగురు కదా అన్నదమ్ములు, అంటే మూడోవాడు అతను నాకు కాల్ చేసి, రెడ్డినా ఎక్కడున్నావు అంటే, సరే ఇట్లున్నా పలానా చోటున అంటే, ఇట్లా పని ఉందన్నా మాట్లాడాలంటే, సరే మాట్లాడి, లేదు ఫోన్లో వద్దన్నా డైరెక్ట్ వచ్చి కలుస్తానని చెప్పినాడు. సరే రాపని చెప్పిన వచ్చిండు. 5:30 కల్లా వచ్చిండు. టోటల్గా అతను చెప్పిన టైము 3 గంటలంటే ఆల్మోస్ట్ 3.5 గంట దాకా అయింది. అతను ఏం చెప్పినాడంటే, అతను 6th క్లాస్ నుంచి అన్నీ గుర్తున్నాయి నాకు అన్న. నేను 6వ తరగతి చదువుకున్న నుంచి, 6వ తరగతి ముందు నాకు గుర్తులేవు. 6వ తరగతి నేను చదువుకున్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, నా కుటుంబం ఎవరు, నా అన్నదమ్ములు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు, ఆ తర్వాత నేనేం చేశాను, వాళ్ళు నన్నేం చేశారు, నేను వాళ్ళకేం చేశాను, వాళ్ళు నాకేం చేశారు, కుటుంబంలో ఇంకోటి అతను పెరిగిన దగ్గర నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యి ఇంకో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న ఆ కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లల కుటుంబాల సమస్యలు ఏంటి, అవి ఎలా ఫేస్ చేశాను, వాటిని కూడా ఆడపిల్లలకు సంబంధించిన, అంటే ఆ ఇంటి అంటే మేనత్తలు అనమాట, వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా ఎలా పరిష్కరించాడు, వాళ్ళకి ఎలా సపోర్టివ్గా ఉన్నాడు, ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళ ఫాదర్ యొక్క తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు, అంటే వాళ్ళ బాబాయ్ ఇంకో బాబాయ్, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించినాడు, ఎలా చేసుకొని వచ్చినాడు, ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ ఎలా చేసుకొని వచ్చినాడు, ఎంత ఖర్చు పెట్టినాడు, తిరిగి వాళ్ళు ఇతనికి ఎంత ఖర్చు పెట్టినారు, ఇతను ఏం సాక్రిఫైస్ చేసినాడు ఎడ్యుకేషన్ పరంగా మిగతా 3 అన్నదమ్ముల గురించి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎలా చదువుకున్నారు, వాళ్ళు ఇతను చదువు ఎందుకు వదిలేసినాడు, ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకున్న స్థిరాస్తుల గురించి ఎవరు ఆలోచన చేయకుండా, ఎవరు పట్టించుకోకుండా బీడులైన భూములను ఏ విధంగా ఇతను డెవలప్ చేసినాడు, 100 సంవత్సరాల క్రితం పోయిన ఆస్తులను కూడా ఇతను కోర్టుకెళ్ళి తిరిగి మళ్ళా తన కుటుంబానికి చెందేటట్లు ఏ విధంగా చేసినాడు, దీంట్లో ఎవరి పార్టిసిపేట్ ఏముంది, తిరిగి ఈ భూముల మీద ఇతని మీద నిందలు ఏ విధంగా చేసినారు కుటుంబంలో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. ఈ సమస్యలన్నిటికీ ఎవరు కారణము, ఏం జరిగింది అనే దాంట్లో చెప్పుకొని వచ్చినాడు. మొత్తం అదంతా నా దగ్గర రికార్డు ఉంది, ఆడియో రికార్డు ఉంది. సో నేను దీన్ని ఒకేసారి చెప్పాలంటే కుదరదు, కాబట్టి దీన్ని బయట రూపంలో, ఎపిసోడ్ల రూపంలో ఒక్కొక్క 5 నిమిషాలు నేను నాకు టైం దొరికినప్పుడు వీడియో చేసి అసలు ఏం జరిగింది ఆ ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, ఇతను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఇతను వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఇతను చేసింది, అది టోటల్గా నాకు రికార్డుగా ఉంది కాబట్టి నేను మొత్తం అది చూసుకొని నీట్గా చేసి వీడియోలు చేసి పెడతాను. జాగ్రత్తగా దాన్ని వాచ్ చేసి జడ్జిమెంట్ మీరే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.